రక్షణ పక్షోత్సవాలు సందర్భంగా ఇక్కడికి వచ్చిన గని మేనేజర్ రామారావు సార్ గారికి, సేఫ్టీ ఆఫీసర్ ఆసిఫ్ గారికి, అడిషనల్ మేనేజర్ సంపత్ సార్ గారికి, సిఎంఓ శ్రీనివాస్ సార్ గారికి, గాంధీ గారు కానీ మా సార్ శ్రీనివాస్ సార్. ఉత్పాదకత చేయాలనేది కాదు, ఎప్పటికీ గుర్తుంటుంది, కానీ దాన్ని నెమరు వేసుకుంటూ గతమయాన్ని గుర్తించుకోవడానికి ఇదొక చేస్తూ ఉంటాం. ఎంపీ మరియు అన్ని విధాలుగా మనం పాటించుకుంటూ వచ్చిన కమిటీ ముందు వెరీ గుడ్ అనిపించుకోవాలి. కమిటీలో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే వస్తారు కాబట్టి మన మాయ గురించి మనం వేసుకోకున్నా మనం ఎట్లుంటాం వాళ్ళకి తెలుసు. అయినా నిరూపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పక్షోత్సవాల సందర్భంగా మనం ఈ వారం రోజులు తప్పనిసరిగా సేఫ్టీ పాటించుదాం. శుభోదయం. మనం రక్షణ అంటే ఈ ఒక్కరోజు ఈ వారం చేసుకునేది కాదు, ఎల్లప్పుడూ రక్షణతోటే మనము ప్రతి పనిలో కూడా రక్షణ ధ్యేయంగా పనిచేయాలి. మనం చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకుంటూ అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను మన ఆధీనంలో తెచ్చు. పెద్దలు మేనేజర్ శ్రీ రామారావు గారు మరియు ఐఎన్టీసీ ఏఐటీసీ ప్రతినిధులు మరియు సంపత్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, ఆసిఫ్ యాసిన్ గారు మరియు ఐఐటీసీ ఫిట్ సెక్రటరీ శ్రీ సురేష్ గారు, వెల్ఫేర్ ఆఫీసర్ మరియు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయ మన ఓసీ2 ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ఈరోజు ప్రారంభం చేసుకునే గంటలు మన డ్యూటీలో 8 గంటలు ఏదైతే గడుపుతామో ఆ 8 గంటలు కూడా ప్రతిరోజు 8 గంటలు మనం డ్యూటీలో ఉన్నంత కాలము సేఫ్టీని మనం పాటిస్తూనే ఉంటాము. అది నిత్యం పాటించేది అయినప్పటికీ కూడా మనం దాన్ని కొంతవరకు గుర్తు చేసుకున్నట్టయితే ఓహో ఇదొకటి ఉంది అని పోటీ అంటే మీరు ఎవరు ఎక్కువ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిలో ఈ వేదిక మీద ఉన్న మన సేఫ్టీ ఆఫీసర్ గారు, అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘం వారి యొక్క లీడర్లు, అలాగే సిఎంవైఏ ప్రెసిడెంట్ గారు, అట్లాగే సిఎంవై ప్రతినిధులు సంపత్ గారు, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రక్షణ అనేది మనం చేసే ప్రతి చర్యలో రక్షణ ఉన్నది. నాణానికి 2 బొమ్మ బొరుసు ఎట్లాగో మనము ప్రొడక్షన్ అట్లాగే సేఫ్టీ కూడా 2 అంతర్భాగాలు. దాన్ని ప్రత్యేకంగా చెప్పేది కాదు. మనము ఈ యొక్క సేఫ్టీ విషయాన్ని మనము ఎస్ఎంపీలో మంచిగా రాసి పెట్టాము. 10 హజార్డ్లు, మొత్తం 11 హజార్డ్లు. నీరు వల్ల మనకి ఎటువంటి హజార్డ్, ఫైర్ వల్ల ఎట్లాంటి హజార్డ్ ఉంది, అట్లాగే ఈ యొక్క బ్లాస్టింగ్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉంది, ప్రతి ఒక్కటి ఆ విధంగా 11 హజార్డ్లు. స్లోప్ వల్ల స్లైడ్ అయితే ఎట్లాంటి హజార్డ్లు ఉన్నాయి, ఇవన్నీ మనం 10 రాసాం. మిస్లీనియస్ అంటే అన్నీ కలిపి, ఏది జారి పడడం లేకపోతే ఇక అది మనకు ఇక మీరు ఏమంటారు, మనకు ఒక భగవద్గీత అది, అందులో అన్ని పొందపరచబడింది ఎవరు ఏం చేయాలా రక్షణ కోసం. అందులోని అంతర్భాగాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పని చేసే ముందు ఎస్ఓపి పాటించాలంటారు. ఎస్ఓపిలో మీరు ఏ విధంగా పని చేయాలా, ఏంది డూస్ ఏంది డోంట్స్ ఏంది అన్నీ రాస్తారు. మనము ఏంటంటే చిత్తశుద్ధిగా అందులో ఉన్నది మనం చెప్పుకుంటే చాలు. యాక్సిడెంట్లు రక్షణే అవర్ ఎయిమ్, జీరో హార్మ్, అవర్ ఎయిమ్ జీరో హార్మ్. రక్షణ మరువకురా కార్మికుడా, ఆపదలో పడబోకుర తమ్ముడా. రక్షణ మరువకురా కార్మికుడా, ఆపదలో పడబోకుర తమ్ముడా. పరధ్యానములో పనిచేసి తమ్ముడా, పరధ్యానములో పనిచేసి తమ్ముడా, నువ్వు పరేషాను అవ్వకురా సోదరా. ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయు పనుల వలన నాకు కానీ నా తోటి సోదర కార్మికులకు కానీ
ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితం నా కుటుంబానికే కాకుండా నా మాతృభూమి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహిస్తున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. జై శ్రీరామ్. రక్షణ మరువకురా కార్మికుడా